ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం మనకి డిఎస్సి పరీక్షల తాజా షెడ్యూల్కి సంబంధించి ఈ యొక్క వీడియోలో క్లుప్త వివరణ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఓకేనా? ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అయితే ఏపీలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం గత నెలలో విడుదల చేసిన డిఎస్సి షెడ్యూల్ను హైకోర్టు నిన్న సస్పెండ్ చేసింది. అయితే టెట్ పరీక్ష ఫలితాలకు డిఎస్సి పరీక్షకు మధ్య కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను అనుమతించారు హైకోర్టు. ఈ మేరకు కీలక తీర్పు కూడా ఇచ్చింది. అంటే టెట్ ఫలితాలకు డిఎస్సి పరీక్షలకు కనీసం నెల రోజులు వ్యవధి ఉండాలని స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు కొత్త షెడ్యూల్పై ప్రభుత్వం దృష్టి సారించింది. వాస్తవానికి ఈ ఏడాది జరగాల్సిన సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వారం విడుదల కాబోతుంది. దీని ప్రకారం వచ్చే నెల 2వ లేదా 3వ వారంలో ఎన్నికలు తప్పనిసరిగా ఉంటాయని అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7 కల్లా డిఎస్సి ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు జారీ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పుడు హైకోర్టు అభ్యంతరాల నేపథ్యంలో ఈ తేదీలు కాస్త మార్చుకోవాల్సి వచ్చింది. అయితే మార్చి 14న టెట్ ఫలితాల విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీసం నెల రోజుల వ్యవధి ఇవ్వాలంటే టెట్ ఫలితాలకు డిఎస్సి పరీక్షలకు ఏప్రిల్ 15వ తారీఖు నుంచి డిఎస్సి పరీక్షలు నిర్వహించుకోవచ్చు. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు వీలుగా కొత్త షెడ్యూల్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అప్పుడు ఫలితాల విడుదల మరింత ఆలస్యం కానుంది. ఏప్రిల్ 15 నుంచి డిఎస్సి పరీక్షలు వారం రోజులు నిర్వహించినా ఏప్రిల్ 22 వరకు జరుగుతాయి. అయితే ఫలితాల విడుదలకు మరో వారం ఎలాగా తప్పదు. అంటే ఏప్రిల్ చివరిలో ఫలితాలు వస్తాయి. దీంతో ఎన్నికలతో సంబంధం లేకుండా డిఎస్సి పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన జరుగుతాయన్నమాట. దీంతో ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను పాటించే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. స్టేట్ మార్కెట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నా కూడా కంటెంట్స్ అండ్ ట్రై మెథడ్స్లో రాష్ట్రంలో మీకున్న ఒకే ఒక ఆప్షన్ దీక్ష పబ్లికేషన్స్. ఎందుకంటే 2023 కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం న్యూ టెక్స్ట్ బుక్స్లోని లైన్ టు లైన్ కృత్యాలతో సహా కవర్ చేసిన పబ్లికేషన్స్ దీక్ష పబ్లికేషన్స్. మ్యాథ్స్ మినహా ఏపీడిఎస్సి, ఎస్జిటి ఆల్ న్యూ కంటెంట్స్ అండ్ న్యూ ట్రై మెథడ్స్ 9 బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ 1,800 రూపాయలు మాత్రమే. ముఖ్య గమనిక ఏంటంటే రాష్ట్రంలో ఏ పుస్తకాన్నైనా సరే దీక్ష పబ్లికేషన్స్ బుక్స్తో పోల్చి వాటిని పక్కన పెట్టి చూడండి. అప్పుడు మీకే తెలుస్తుంది మేము చెప్పింది నిజమా కాదా అని. ఇక పేమెంట్ చేసే విధానం 9963597645 ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి ఆ అమౌంట్ యొక్క స్క్రీన్ షాట్ను మరియు మీ అడ్రస్ను ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు. ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి, ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అలా కాదని చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఎన్నికల పోలింగ్ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తే తిరిగి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. కానీ నెల రోజుల వ్యవధి విషయంలో సుప్రీంకోర్టు అయినా వెనక్కి తగ్గే అవకాశాలు ఉండకపోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అందరూ కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.